గొప్పగా నాకు స్వీకరించే అవకాశం ఇచ్చారు. నాకు రైతన్నలు నేతన్నలు నాకు రెండు కళ్ళు అన్నా, నువ్వు వాటిని ఏ రకంగా రక్షిస్తావో వాళ్ళని ఏ రకంగా మెప్పిస్తావో నీ ఇష్టం. నాకు భగవంతుడు శక్తి ఇచ్చిన మేరకి నేను ఈ ప్రభుత్వం తరపున రెండు రంగాలకి సహాయం చేస్తాను, మీరు ముందుకు రాండి అని చెప్పి నా భుజస్కంధాల మీద ఉంచారు. ఆయన గత సంవత్సర పాలనలో అనేక ఆటుపోట్లు ఉన్నప్పటికీ, ఆర్థికపరమైనటువంటి ఎసులుబాటు లేకపోయినప్పటికీ, అనేక రాజకీయపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఆయన అధికారాన్ని ఓరవలేక అనేక ఆటంకాలు కలుగజేస్తున్నప్పటికీ చిత్తశుద్ధితోటి, దైవబలంతో, మీరిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతోటి ముందుకు నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రైతన్నలతోటి పాటు నేతన్నలను కూడా ఏనాడు ఏ ప్రభుత్వం చూడనటువంటి రీతిలో అవకాశాలు కల్పించి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలకి భిన్నంగా వాళ్ళు ఎగనామా పెట్టినటువంటి వేలాది కోట్ల బకాయిలన్నింటినీ తీర్చుకుంటూనే ఈ సంవత్సరం 3 నెలల మాసంలో మీకు ఇతోధికమైనటువంటి సహాయ సహకారాలు అందించారు. జగన్నాథం గారు కానీ, మీ కుల పెద్దలు కానీ, సంఘ సభ్యులు కానీ అనేక సందర్భాల్లో ప్రభుత్వం దగ్గరకు వచ్చారు. నేను ఆ విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళక ముందే అన్న వాళ్ళు అడిగిని చెయ్యండి, కష్టమైనా నష్టమైనా మనం భరాంచుదాము, ఆ యొక్క వృత్తికి ఆ గౌరవాన్ని ఇవ్వాలి. భారతదేశంలో పద్మశాలి గౌరవాన్ని, చేనేత కార్మికుల యొక్క జీవన స్థితిగతుల్ని మార్చేదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. నా యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత రైతన్నల్ని నేతన్నలకి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ కష్టాలు తీర్చాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఏనాడు కూడా ఈ రంగానికి 200-300 కోట్లు ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే పాత బకాయిలతో సహా 1600 కోట్లు రిలీజ్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు బతుకమ్మ చీరల కోసం మనోళ్ళు అడిగితే అన్న ఎవరు కూడా మైడలు కట్టుకున్నటువంటి సందర్భాలు నేను చూడలేదు. పొలాలకు అడ్డాలు వేశారు, పక్షులకో పురుగులకో అడ్డాలు కట్టారు తప్ప మన స్త్రీమూర్తులు ఎప్పుడు కూడా చీరలు కట్టుకున్న దాఖలాలు లేవు. ఎంత ఖరీదైనా పర్వాలేదు, మీరు వాళ్ళతోటి సంప్రదించండి, నాణ్యమైనటువంటి విలువ కలిగినటువంటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి రీతిలోనే స్త్రీశక్తి మహిళా శక్తి మహిళలందరికీ కూడా 65 లక్షల మంది మహిళలకి కావాలంటే ఒకటి కాదు 2 చీరలు ఇవ్వండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే మీరు ఇందాక మురళీ గారు చెప్పినటువంటి అన్ని పథకాలకు కూడా నిధులు సమకూర్చాం. మీరు అడిగినటువంటి వేములవాడ R&D పోర్టును కూడా శాంక్షన్ చేశాం. అదేవిధంగా పూజ్యులు కొండా లక్ష్మణ బాపూజీ గారు ఈ యొక్క కుల దైవం అయిన మార్కండేయ తర్వాత మనం పూజించగలిగినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ బాపూజీ. ఆయన తెలంగాణ ఉద్యమమే కాదు, పేదల యొక్క, బడుగుల యొక్క, బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహా వ్యక్తి పేరిట IIHT వస్తే కేవలం వారం రోజుల్లోనే ఆ పెద్ద ఆయన పేరు మీద సంస్థని స్థాపించాలని స్వయంగా వచ్చి స్థాపించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాన్ని భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఈ యొక్క IIHTని స్థాపించి ఆ నైపుణ్యాన్ని మన బిడ్డలందరికీ అందించాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ నేతన్నల యొక్క నైపుణ్యాన్ని పెంచడంతో పాటు, వాళ్ళ జీవన స్థితిగతులను పెంచడంతో పాటు, వాళ్ళు నేర్చినటువంటి అన్ని బట్టల్ని కొనుగోలు చేసి మీ యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా 1-2 విషయాలు ఇందాక పెద్దలు చెప్పారు. అది రుణమాఫీ. మొన్న ఆ ప్రారంభోత్సవ సభలో చెప్పారు, ఈ బడ్జెట్లోనే ఏర్పాటు చేసి రేపు మార్చి బడ్జెట్లో మీ రుణమాఫీని చేపించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వేదిక మీద సిరిసిల్లకు సంబంధించినటువంటి విద్యుత్ శక్తి బిల్లులకు కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ బ్యాక్ బిల్స్ ఏదైతే వేశారో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి మీకు సదుపాయం ఉండేటట్టుగా, మీకు అనుకూలంగా ఉండేటట్టుగా, మీ జీవన స్థితులకు మెరుగుపడేటట్టుగానే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఉంటుంది తప్ప
మీకు కష్టపెట్టేటటువంటి నిర్ణయం మా జన్మలో మేము చెయ్యము అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఏ సమస్య ఉన్నా అనిల్ గారి ద్వారా, మురళీ గారి ద్వారా, జగన్నాథం గారి ద్వారా, మీ సంఘ సభ్యుల ద్వారా మా దృష్టికి వస్తే ఈ ప్రభుత్వానికి ఉన్న శక్తి మేరకి ఈ యొక్క నేతన్నలకి సహాయం చేయటమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. ఈనాడు రైతన్నల్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఏ రకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదుకుంటుందో అదే పద్ధతిలో మిమ్మల్ని కూడా ఆదుకోవాలనేది ఆయన ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఇందాక పెద్దలు చెప్పినటువంటి కులగణన ఆయనకు అనేక ఆటంకాలు కల్పించారు, అనేక అభ్యంతరాలు కల్పించారు. అయినా కానీ పార్టీ నిర్ణయం, రాహుల్ గాంధీ గారి మాట, అదే రేవంత్ రెడ్డి గారికి వేదవాక్కు. అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకించినా రాహుల్ గాంధీ గారి మాట నిలపడం కోసం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఆయన మాట నిలుపుకొని ఈ పేద వర్గాలకి, బలహీన వర్గాలకి అన్ని రంగాల్లో అవకాశాలు రావాలి అంటే కులగణన చేయాలి, వాళ్ళ లెక్క తేల్చాలి, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచాలి. తద్వారానే వాళ్ళకి రాజ్యాధికారం వస్తుంది తప్ప ఈ మహాసభల ద్వారానో, మాటల ద్వారానో, లేకపోతే హామీల ద్వారానో రాదు అని గ్రహించినటువంటి రాహుల్ గాంధీ గారి మాటకి అనుగుణంగా ఆయన ధైర్యంగా, సాహసోపేతంగా స్వతంత్ర భారతదేశంలో కులగణన చేపట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి ముఖ్యమంత్రిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం, అటువంటి ప్రభుత్వాన్ని మీరు పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం, అటువంటి ప్రభుత్వం ద్వారా అనేక సదుపాయాలు మీరు ఆపాదించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఈ వర్గం ఆ వర్గం అనకుండా అన్ని వర్గాలకి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా, అప్పు తీసుకోవటానికి కూడా అవకాశం ఇవ్వకపోయినా కేవలం గుండె ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో మీరిచ్చినటువంటి శక్తిని కడుపులో పెట్టుకొని, గుండెల్లో మీ దారిని గుర్తుపెట్టుకొని మీ హామీలన్నీ నెరవేర్చగలిగేటటువంటి శక్తి ఆ రేవంత్ రెడ్డి గారికి, ఆ మార్కండేయ దేవుడు సముపార్జించాలని చెప్పి ఆ మార్కండేయ స్వామిని కోరుకుంటూ ఈ యొక్క మహానుభావులందరూ ఇచ్చేసినటువంటి ఈ పద్మశాలి కుల సంఘాలన్నింటికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆశీర్వాదం పలకాలని, ఆయన్ని మీరు కాపాడుకుంటే మీ యొక్క వృత్తులే కాదు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా ఉంచగలిగినటువంటి శక్తిని తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఇవ్వాలి. తద్వారా ఈ యొక్క రాష్ట్రం అందరికీ మార్గదర్శకంగా ఉండాలి. అదే ఆయన యొక్క కోరిక. ఆ కోరిక తీరేటట్టుగా మనందరం కూడా ఆయనకి అండదండలుగా నిలబడాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ.